మిత్రులకి ముందుగా నమస్కారాలు. మొన్న జరిగిన పహల్గాం దాడిలో, ఉగ్రదాడిలో దానికి నిరసనగా రేపు ఉదయం 9 గంటలకు ఎంజీసీ మార్కెట్ నుంచి నిరసన ర్యాలీ బయలుదేరుతుంది. ఈ ర్యాలీలో అందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని నిరసన ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఆ ర్యాలీ తదనంతరం మేము షాపులు తీసుకుంటాం. దానికి చాలా అమానుషమైనటువంటి ఆ సంఘటన మీద కలత చెంది చీరాల్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా రేపు నిరసన ర్యాలీ చేపడుతున్నారు. ఇదే ఆహ్వానంగా అందరూ కూడా భావించి ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి వచ్చి నిరసన తెలియజేయవలసిందిగా నేను మరీ ప్రేక్షక మహాశయులందరినీ కూడా కోరుచున్నాను. 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయక హిందువులని చంపివేయడం జరిగింది. ఇది అత్యంత దారుణం. అతి కిరాతకంగా చంపిన ఈ సంఘటనని నిరసన తెలియజేస్తూ రేపు ఉదయం, అనగా రేపు 25వ తారీఖు ఉదయం 9 గంటలకి పెద్ద ఎత్తున మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తరఫున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నిరసన ర్యాలీలో వ్యాపారస్తులు మరియు హిందూ హిందూ సోదరీమణులు అందరూ కూడా పాల్గొని వారికి తమ సాంఘీభావాన్ని తెలియచేయాలని, అలాగే ఈ నిరసన ద్వారా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వారందరూ కూడా బుద్ధి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మ్యాక్సిమం అవకాశం ఉన్నంత అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. 22/4 కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం, కుగ్రామం, అదే పహల్గాం. ఎవరైతే కాశ్మీర్కి చూడాలని వెళ్తారో కంపల్సరీగా అక్కడ పహల్గాంకి వెళ్తుంటారు. అది మంచి యాత్రా సెంటర్. మొన్న 22/4 మన యాత్రికులందరూ చూడటానికి వెళ్తే అతి దారుణంగా అక్కడ దుండగులు పేరుతో చెప్పారు హిందువులు అని చెప్పి ప్రత్యేకంగా అడిగి వాళ్ళు పూర్తిగా హింసాత్మకంగా మరీ చంపేశారు. అతి దారుణంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా మన హిందూ బంధువులందరూ కూడా దీని సందర్భంగా వాళ్ళకి నిరసన తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ రేపు మన మహాత్మా గాంధీ ఎలికాత్ మార్కెట్ దగ్గర నుంచి ఒక ర్యాలీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరీ కోరుకుంటున్నాం. ఎవరు కూడా దీన్ని ప్రత్యేకంగా, హిందూ బంధువులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా మేము వచ్చి పిలిచినట్టుగా భావించి మీరు తప్పనిసరిగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందని కోరుతున్నాం.